ఎవరైనా మీ మీద విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారా? కొత్తగా పరిచయం అయ్యారు కానీ మెసేజ్లతో, ఫోన్ కాల్స్తో మీ పర్సనల్ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తున్నారా? మీరంటే చాలా ఇష్టమని, మీరే వాళ్ళ సోల్మేట్ అని మీకు వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారా? మీరు లేకపోతే నేను బ్రతకలేను, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. లవ్ బాంబింగ్ అంటారు దీన్ని. అంటే మీ మీద చాలా శ్రద్ధ చూపిస్తారు, మీరంటే ప్రాణం అని చెప్తారు. ఎప్పటి వరకు అంటే మీరు వాళ్ళ రిలేషన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు. వన్స్ మీరు రిలేషన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ ఇంకొక రకంగా ఉంటుంది. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు, మీ మీద కొన్ని ఆంక్షలు పెడుతూ ఉంటారు, పొసెసివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది, గిల్ట్ ఫీల్ అయ్యేటట్లు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అన్న మనిషి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పటి వరకు హెల్దీగా ఉన్న రిలేషన్ అలా చేంజ్ అయిపోతే టాక్సిక్గా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళారనుకోండి, ఈ లవ్ బాంబింగ్ అనేది మీ మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి లక్షణాలు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.